రణవీర్ అంజుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లకుండా ఆగిపోయి ఉంటాడు. అంజు స్పృహ కోల్పోవటంతో అంజుని బెడ్‌పై పడుకోబెట్టి పిల్లలందరూ అంజు ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ కూర్చొని ఉంటారు. బాగి ఏమో కిచెన్‌లో టెన్షన్ పడుతూ వంట చేస్తూ ఉంటే అమర్ రాథోడ్ మాత్రం ఆలోచిస్తూ కూర్చొని హాల్‌లో ఉంటారు. అంజుకేమైంది? ఎందుకలా పడిపోయింది? అని అమర్ రాథోడ్ ఆలోచిస్తూ ఉంటే బాగీ కూడా అవును ఏమైంది? అంజు ఎందుకు పడిపోయింది? అని బాగీ కూడా అనుకుంటూ వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే అంజు మెల్లగా కళ్ళు తెరుస్తుంది. అమ్మా! అంజు అక్క కళ్ళు తెరిచిందమ్మా! అని బుజ్జమ్మ గట్టిగా కేకలు పెడుతూ పిలవటంతో కిచెన్‌లో ఉన్న బాగీ హాల్‌లో ఉన్న అమర్ రాథోడ్ పరుగులు పెడుతూ అంజు దగ్గరికి వెళ్తారు. అంజు నువ్వు బాగానే ఉన్నావు కదా! అని అంజుని కూర్చోపెట్టి అమర్, బాగీ అడుగుతూ ఉంటారు. ఏమైందంజు? ఎందుకు నువ్విలా పడిపోయావు? చెప్పంజు చెప్పు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, డాడ్ రణ్వీర్ అంకుల్ మనతో కలిసి హోలీ ఆడటం కోసం డ్రమ్ము వాయించటం కోసం వచ్చారు డాడ్ అని అంజు చెప్తుంది. అంజు లోపలికి వెళ్తున్నప్పుడే రంగులు రాసుకొని డ్రమ్ వాయిస్తున్న మనోహరి పక్కనే నిలబడి ఉన్న రణ్వీర్‌ని చూసి రణ్వీర్ అంకుల్ అని గుర్తుపట్టేసి ఉంటుంది. అప్పుడు రణ్వీర్ అంకుల్ నాకు దాహంగా ఉంది వాటర్ ఇవ్వమని అడిగాడు డాడ్. నేను వాటర్ ఇద్దామని ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను. వాటర్ బాటిల్ తీసుకుంటుండగా రణ్వీర్ అంకుల్ నాకు ఏదో మత్తు స్ప్రే చేశాడు. నేను కళ్ళు తిరిగి పడిపోయాను అని అంజు చెప్తూ ఉంటుంది. దాంతో అమర్ మొత్తం గుర్తు చేసుకుంటూ అంటే కావాలని రణ్వీర్ అంజుని కిడ్నాప్ చేయటం కోసం ఇలా వచ్చాడా? ఇదంతా రణ్వీర్ కుట్రనా అని అమర్ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. బాగీ కూడా చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. రణ్వీరే వచ్చాడని ఇప్పుడు అమర్‌కి తెలిసిపోయింది కాబట్టి రణ్వీర్‌ని ఏం చేయనున్నాడన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.